హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తూ ఉంటుంది. సరే, మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో నిన్న కూడా ఒకరు కాల్ చేసి చెప్పారు రీయూనియన్ అయిందండి, కంగ్రాట్స్ అండి మీకు రీయూనియన్ అయినందుకు. సో ఇంకా మేనిఫెస్టేషన్ టెక్నిక్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి, మీకు మేనిఫెస్టేషన్కి సంబంధించి గైడెన్స్ ఇస్తాను. సరేనా? సరే, ఇంకా ఎవరికైనా టోటల్ హారోస్కోప్ కావాలన్నా, పూర్తి జాతకం కావాలన్న వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, విద్య, వ్యాపారంలోకి స్టెబిలిటీ యొక్క గ్రోత్ అనేది లేకపోవడము, విదేశీ ప్రయాణాలు, ప్రేమికుల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, ఓకేనా, భూ తగాదాలు, సో డిస్ప్యూట్స్ ఎలాంటివి ఉన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు అద్భుతమైన పరిహారం నేను ఇస్తాను. ఖచ్చితంగా జీవితంలో మనం ముందుకు వెళ్తారు. సరేనా? సరే, సో చాలామందికి మేనిఫెస్టేషన్కి సంబంధించి డౌట్స్ ఉన్నాయి. సో మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే మేనిఫెస్టేషన్ ద్వారా మనం అనుకున్నవి సాధించగలం అనే వాటిలో ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు, నేను ఇస్తాను. మేనిఫెస్టేషన్ ఏ విధంగా చేయాలి, టెక్నిక్స్ ఏంటి, సబ్ కాన్షియస్ మైండ్ అండ్ అన్కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ అంటే ఏంటి అనేది నేను చెప్తాను. సరేనా? సరే, సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ ఫేసు, మీ పార్ట్నర్ ముఖారం ఏందని ఇమాజిన్ చేసుకోండి. సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. సరేనా? సరే, సో ఈరోజు ది స్టార్ కార్డ్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 6 ఆఫ్ వ్యాండ్స్, టెంపరెన్స్. సరే, ఫస్ట్ ఈ కార్డ్స్ క్లారిఫై చేద్దాం మనం. సరేనా? సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా స్టార్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 6 ఆఫ్ వ్యాండ్స్ అండ్ టెంపరెన్స్ కార్డుతోని ఇక్కడ ఈ కనెక్షన్లో ఒక భయం అనేది లేదండి. ఈ కనెక్షన్లో ఒక భయము, బెరుకు, ఎట్లాంటి భయం లేదు. ఒక బెంగ అనేది లేదన్నమాట. ఒక దిగులు, ఒక ఆందోళన అనేది లేదు. ఈ కనెక్షన్ ఎటువంటి భయం లేదు. అంటే ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు. ఏదో ఒక హోప్, ఏదో ఒక ప్రశాంతత, ఇప్పుడు కాకపోతే ముందు జరుగుతుంది, ఇక ముందు ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది అనేది చాలా ప్రశాంతంగా ఉన్నారు మీరు. ఈ కనెక్షన్లో ఏంటంటే ఒక అడ్జస్ట్, ఒక బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు, వస్తుంది అనేది నమ్ముతున్నారు అనమాట. ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ వస్తుంది అనేది నమ్ముతున్నారు. చాలామంది స్వామీజీల దగ్గరికి వెళ్ళడం కావచ్చు, ఎవరైనా గురూజీలు కావచ్చు, ప్రీస్ట్స్ ఎవరైనా కావచ్చు, ఈ టారో రీడింగ్స్ ఇవన్నీ చూసి ధైర్యం తెచ్చుకున్నారు. ఓకే, సో మన ఫ్యూచర్ మన చేతిలో ఉంది. మన మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావచ్చు, అంటే మన మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఫాలో అవ్వచ్చు, ఇంకేమైనా పరిహారాలు, పూజలు, రెమెడీస్ ఫాలో అవ్వచ్చు, ఏదైనా పరిష్కారం చేయొచ్చు, లేదంటే పూజలు చేయొచ్చు, జపం చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు, ఏదో ఒకలాగా నా కనెక్షన్ని నిలబెట్టుకుంటాను. సరే అండి, నా కనెక్షన్ నిలబెట్టుకుంటాను అనే ధైర్యంలో ఉన్నారు మీరు. కానీ మీ పర్సన్ కానీ అంటే ఉన్నారు మీరు, అంటే ఏదో ఒకలాగా నా కనెక్షన్ నిలబెట్టుకుంటానని ధైర్యంలో ఉన్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ. సో ఈ ఎనర్జీస్ కనుక మీకు కనెక్ట్ అయితే, ఇట్లాంటి ఎనర్జీస్ కనుక మీకు ఉంటే ఇది మీ రీడింగ్ లాగానే మీరు తీసుకోవచ్చు. సరేనా? సరే, ఇంకా చూద్దాం. ఇక్కడ అన్ని పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి, నెగిటివ్ కార్డ్స్ ఏమి రాలేదు. సో అంటే ఇక్కడ మీ వ్యక్తి కానీ, ఇక్కడ మీరు కానీ డెఫినెట్గా సాగిటేరియస్, లిబ్రా అయి ఉండొచ్చు, అండ్ పైసిస్
అంటే ధనస్సు రాశి కానీ, తులా రాశి కానీ, మీన రాశి కానీ అయి ఉండొచ్చు. మీరు కానీ, మీ పర్సన్ కానీ అసలు ఏంటి, ఏం జరుగుతుంది ఈ కనెక్షన్లో అనేది చూస్తే కనుక ఇది లాంగ్ డిస్టెన్స్, డెఫినెట్గా ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లాగా కనబడుతుంది. ఒకరితో ఒకరు దూరంగా ఉండి మాటలు ఉన్నా కూడా లిమిటెడ్గా ఉన్నాయి. మీరు చాలా దూరంగా ఉన్నారు, కొంతమందికి అయితే నో కాంటాక్ట్లో ఉన్నారు. సో కానీ ఇద్దరు మనసులో పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి. దూరం నుంచి కూడా డెఫినెట్గా దూరం నుంచి కూడా ఒకరినొకరు అంటే అబ్జర్వ్ చేసుకుంటున్నారు అన్నమాట. దూరం నుంచి కూడా ఒకరినొకరు స్పై చేసుకుంటున్నారు, అబ్జర్వ్ చేసుకుంటున్నారు. ఫీలింగ్స్ ఉన్నాయి. ఒక కన్నేసి పెట్టారు. మీరు ఇద్దరు అంటే ఒకరి లైఫ్లో ఒకరికి ఇంట్రెస్ట్ ఉంది. రిలేషన్లో ఇద్దరు ఒకరి లైఫ్లో ఒకరికి ఇంట్రెస్ట్ ఉంది, ప్లస్ ఒక హోప్ అనేది ఉంది. ఫ్యూచర్లో ఈ రిలేషన్లో మళ్ళీ కలుస్తారు, మంచి హ్యాపీ డేస్ ఉంటాయి, ఈ ఫేస్ దాటిన తర్వాత మళ్ళీ కలుస్తారు. ఒక రకమైన ఒక హోప్, ఒక ఆశ అయితే ఉంది. ఒక రకమైన స్తబ్దత, ఒక కామ్నెస్, ఒక నిశ్శబ్దత, ఒక పాజిటివ్నెస్, ఒక పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. అంటే ఒకరినొకరు దూరం నుంచి డెఫినెట్గా చూస్తున్నారు. సోషల్ మీడియాలో వీళ్ళు ఏం ఫోటోలు పెడుతున్నారు, ఏం స్టేటస్లు పెడుతున్నారు, ఇవన్నీ అయితే అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంకా అంటే ఒకరినొకరు అయితే విడవలేదు. అంటే ఒకరి ఆలోచన నుంచి ఒకరు దూరం కాలేదన్నమాట. మానసికంగా, ఫిజికల్గా దూరంగా ఉండొచ్చు. అంటే వెయిట్ చేస్తున్నారు. అంటే దేవుడు అంటే ఒక డివైన్ టైంలో ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది. దానికోసం ఇద్దరు ఎట్లా అంటే చాలా ఒక పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు. ఇద్దరు కూడా ఎక్కడో ఒక దగ్గర మీ ఇద్దరిది ఒక మంచి జోడి, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు మీ ఇద్దరిలో ఒక స్టెబిలిటీ, ఒక బ్యాలెన్స్ వస్తుంది. మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా మీ ఫీలింగ్స్ అన్నమాట. అంటే ఇక్కడ మీరు ఆల్రెడీ ఈ కనెక్షన్లో ఉన్నా లేకపోయినా సరే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఫీల్ అవుతున్నారు. మీ ఆలోచనలు అటువైపుగా ఉన్నాయి. ఒక స్టేబుల్ కనెక్షన్ అని చెప్పొచ్చు మీది. ఓకేనా? సో ఇక్కడ కార్డ్స్ కూడా అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయి. మరి ఈ ఎనర్జీస్ కనుక మీకు కనెక్ట్ అవుతే, ఈ ఎనర్జీస్లో కనుక మీరు ఉంటే ఫర్దర్ రీడింగ్ కూడా మీకు రిజనేట్ అవుతుంది డెఫినెట్గా. చూద్దాం, ఇంకా కార్డ్స్ వేద్దాం మనం. సో ఇంకా ఎనర్జీస్ అనేది మనం చెక్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చూద్దాం, మరి ఈ వ్యక్తి మిమ్మల్ని అసలు మిస్ అవుతున్నారా లేదా, మీరు ఏ విధంగా అయితే ఈ పర్సన్ని మిస్ అవుతున్నారో మరి ఆ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా, మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా, మనం ఇంకా కొన్ని టారో కార్డ్స్ వేసి చూద్దాం. సరేనా? అసలు ఈ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా, ఈ వ్యక్తి యొక్క ఆలోచనలు ఏంటి, మీ మీద ఉన్నాయా లేదా చూద్దాం. Eight of Swords, Death card, okay, the Sun card, Page of Cups, the Wall card, the Tower card, Six of Cups, very good, Four of Pentacles. ఓకే, ఈ కార్డ్స్తో నేను క్లారిఫై చేస్తాను. సరేనా? సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నాకు ఏం అర్థమైందంటే ఇక్కడ డెఫినెట్గా ఒక టవర్ మూమెంట్ అనేది జరిగింది. ఈ టవర్ మూమెంట్ అనేది వచ్చి మీ కనెక్షన్ సడన్గా ఎండ్ అయిపోయింది. సడన్గా ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నారు, ఖర్చు చేసుకుంటున్నారు, ఈగో క్లాషెస్, ఒకరినొకరు మాట్లాడుకోవడం మానేయడం. సో ఇలాగ సడన్గా ఒక టవర్ మూమెంట్ అనేది మీ లైఫ్లోకి వచ్చింది, కూలిపోయింది అనమాట. మీరు ఏదైతే ఈ రిలేషన్షిప్ అనే బిల్డింగ్ను కట్టుకున్నారో అది మొత్తము కొలాప్స్ అయిపోయింది. మీ ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయాయి. దీనివల్ల మీ ఇద్దరికి కూడా రిలేషన్షిప్ లాస్ అనేది జరిగింది, పరువు నష్టం జరిగింది. దీనివల్ల దూరంగా ఉంటున్నారు, మాట్లాడుకోవట్లేదు. ఒక సీక్రెట్ కనెక్షన్ లాగా పెట్టారన్నమాట దీన్ని. ఓకేనా? కొంతమందికి ఇది ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది కనెక్షన్ గురించి. దానివల్ల మీ ఇంట్లో గొడవలు అయ్యి మీ ఇద్దరిని సపరేట్గా ఉంచారు. పరిస్థితి ఎలా ఉందంటే
ఒక చాలా 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 డిసప్పాయింటెడ్గా ఉన్నారు. చూడండి, చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు. అంటే చాలా టెన్షన్గా ఉన్నారు. వాళ్ళు ఎలాగంటే ఎందుకు ఇలా జరిగింది అని వాళ్ళు అనలైజ్ చేసుకుంటున్నారు డెఫినెట్గా. ఓకేనా. సో వాళ్ళు చూడండి ఎందుకు ఇలా జరిగిందని వాళ్ళు అనలైజ్ చేసుకుంటున్నారు. నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నాను, ఎందుకు ఈ కనెక్షన్ ఇలా సడన్గా ఎండ్ అయిపోవాల్సి వస్తుంది, ఇవన్నీ వాళ్ళ మనసులో పెట్టుకున్న ఎమోషన్స్ అన్నీ బయటికి వచ్చేస్తున్నాయి అన్నమాట, ఒక లావాలాగా ఇప్పుడు. సో ఇంతవరకు వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ మీకు చెప్పలేదు. ఓకేనా. సో వాళ్ళ ఆలోచనలు మీకు చెప్పలేదు. సో అది మంచి అవ్వనివ్వండి, చెడు అవ్వనివ్వండి, మీ అది మంచి అవ్వనివ్వండి, చెడు అవ్వనివ్వండి, మీ మైండ్లో ఉన్న ఆలోచన మీకు తెలీదు. ఓకేనా. సో వీళ్ళు ఏ క్షణంలోనైనా మళ్ళీ మీ లైఫ్లోకి రావచ్చు. డెఫినెట్గా ఈ రిలేషన్ అనేది మళ్ళీ రీబర్త్ అవ్వచ్చు ఏ క్షణంలోనైనా. ఓకేనా. సో ఎందుకంటే వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఎండింగ్స్ రీచ్ అయిపోతున్నారు. వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. చాలామందిలో ఇక్కడ ఒక విపరీతమైన అట్రాక్షను, ఒక సెక్సువల్ ఫీలింగ్స్ డెఫినెట్గా ఉన్నాయి ఇక్కడ డెఫినెట్గా. సో విపరీతమైన అట్రాక్షన్, ఒక సెక్సువల్ ఫీలింగ్స్ ఉన్నాయి, చాలా లస్ట్ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయి. వాళ్ళ ఫీలింగ్స్ అంటే మీ పట్ల సెక్సువల్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళ ఫీలింగ్స్ మీ పట్ల ఉండే ఇష్టము, అట్రాక్షను, క్రేవింగ్స్ ఇవన్నీ తట్టుకోలేకపోతున్నారు అన్నమాట. దానివల్ల అతి తొందరలోనే వీళ్ళు మీ లైఫ్లోకి వస్తారు, రావాలనే ఆలోచనలో ఉన్నారు. మీతో కమ్యూనికేషన్ చేయాలనే ఆలోచనలో, మీతో మాట్లాడడం కానీ, మీతో ఎందుకంటే ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది ఈ కనెక్షన్ అని నిర్ణయించుకున్నారు. ఓకేనా. కానీ మళ్ళీ రీబర్త్ కాబోతుంది రిలేషన్, డెఫినెట్గా మళ్ళీ రీబర్త్ కాబోతుంది. చాలా చేంజెస్ రాబోతున్నాయి ఈ రిలేషన్లో, మళ్ళీ రీబర్త్ కాబోతుంది. ఒక చేంజ్ వస్తుంది ఈ కనెక్షన్లో, ఒక చేంజ్ వస్తుంది. సో ఇంతవరకు మీరే ఈ వ్యక్తిని చేంజ్ చేశారు, బట్ ఈ పర్సన్ మిమ్మల్ని చేంజ్ చేయబోతున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు చాలా. ఎందుకంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు వీళ్ళు, చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఓకేనా. వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ నిండిపోయి జస్ట్ బయటకు వచ్చేస్తున్నాయి, ఒక లావాలాగా బయటకు వచ్చేస్తున్నాయి, ఓవర్వెల్మింగ్ అయిపోయింది. సో ఆ విధంగా రోజుకు వచ్చిన ఫీలింగ్స్ అన్నీ మనసులో పెట్టుకుంటున్నారు. అంటే ఎవరికి చెప్పట్లేదు అన్నమాట. సో వాళ్ళ మనసులోనే పెట్టుకుంటున్నారు మీ మీద ఉన్న ఫీలింగ్స్ అన్నీ. సో ఆ విధంగా రోజుకు వచ్చిన ఫీలింగ్స్ అన్నీ మనసులో పెట్టేసుకుంటున్నారు. ఎవరికి చెప్పడానికి లేదు. సో మీకు చెప్పలేదు, వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ ఫ్యామిలీస్కి చెప్పలేదు వాళ్ళ ఫీలింగ్స్ని. కానీ ఈ వ్యక్తి అయితే వాళ్ళ ఫీలింగ్స్ని మీకు చెప్పలేదు. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా ఇక్కడ 6 ఆఫ్ కప్స్ లాగా మెల్లిగా వీళ్ళు మీ వైపుకి వస్తున్నారు. ఓకేనా. డెఫినెట్గా వీళ్ళు మీ వైపుకి వస్తున్నారు. 6 ఆఫ్ కప్స్తోని మళ్ళీ రీయూనియన్ కావాలనుకుంటున్నారు మెల్లిమెల్లిగా. కాకపోతే ఏదో తెలియని కొన్ని ఇన్సెక్యూరిటీస్, కొన్ని భయాలు ఉన్నాయి. బట్ డెఫినెట్గా వీళ్ళు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. చూడండి లాస్ట్ కార్డు కూడా ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్. చూడండి, తన ప్రేమను మీకు ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు ఇక్కడ కప్స్తోని. ఓకేనా. సో అంటే ఇక్కడ ఏంటంటే క్లియర్గా రీయూనియన్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయండి. ఓకేనా. అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయి, నెగిటివ్ కార్డ్స్ అయితే ఏమి కనిపించట్లేదు. సో ఇక్కడ నేను రాశుల పరంగా చెప్తాను. ఆల్మోస్ట్ చాలా రాశులు కవర్ అయ్యాయి ఇక్కడ. ధనుస్సు రాశి, సింహరాశి, ఏరిస్ మేషరాశి, అండ్ కర్కాటక, వృశ్చికం, పైసిస్ మీనరాశి, మిథున, తుల, అండ్ ఇది అక్వేరియస్ కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. కన్యా రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఈ కనెక్షన్ అయితే భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఈ రిలేషన్ రీబర్త్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఓకేనా. అది సో మరి నెంబర్స్ కూడా చెప్తాను నేను. నెంబర్ 4, నెంబర్ 6, నెంబర్ 15, నెంబర్ 21, నెంబర్ 8, నెంబర్ 8 చాలా ప్రామినెంట్గా ఉందండి. నెంబర్ 6, నెంబర్ 14, నెంబర్ 10, నెంబర్ 17. ఓకేనా. సో ఇవి వచ్చేసి నెంబర్స్. సో ఇది మీరు కానీ మీ పార్ట్నర్ కానీ కలిసినటువంటి ఏదైనా మెమొరబుల్ డే అయి ఉండొచ్చు, మీ ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు. ఓకేనా. అది సో ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. ఈ ఎనర్జీస్ అట్లీస్ట్ మీకు ఒక 20 to 30% మీకు రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.